జూన్ నెల 5వ తారీఖు ఈరోజు అనగా సువార్త పట్నము మార్కు సువార్త 12వ అధ్యాయము 18వ వచనం నుండి 27 వరకు. అప్పుడు పునరుత్థానమును అంగీకరింపని సద్దుకేయులు కొందరు యేసు యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన ఎడల వాని సోదరుడు ఆ ఇతంతువును వివాహమాడాను అతనికి సంతానము కలగజేయవలననియే మోసే ఆజ్ఞాపించెను గదా. ఒకనొకప్పుడు 7 అన్నదమ్ములుండిరి. అందు మొదటివాడు పెండ్లాడి సంతానము లేక మరణించెను. రెండో వాడు ఆ ఇతంతువును వివాహమాడెను, కానీ అతడు సంతానము లేక మరణించెను. మూడో వానికి అదే గతి పట్టెను. అట్లే 7 సంభవించెను. తుదకి ఆమె మరణించెను. ఆ 7 సోదరులు ఆమెని వివాహమాడిరి కాదా. పునరుత్థాన కాలములో ఆమె ఎవరి భార్య అగును అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మీరు లేఖనమును దేవుని శక్తి ఎరగర పొరబడుచున్నారు. పునరుత్థానమైన పిదప మానవులు వివాహము చేకొనరు, వివాహము చేయబడరు, పరలోకమందలి దూతల వలె ఉందురు. నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను. మండుచున్న పొదలో నుండి దేవుడు పలికినది మోషే గ్రంథమందు మీరు చదవలేదా? అది మృతులు పునరుత్థానము ప్రస్తావన కాదా? మీరు పూర్వము పొరబడుచున్నారు. ఆయన సజీవులకు దేవుడు కానీ మృతులకు కాదు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.